ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 40వ అధ్యాయము. అన్నమయ్య పితృపితామహులు నారాయణయ్య విఠలయ్యలు విష్ణుభక్తి రతులై తాళ్లపాక చెన్నకేశవ స్వామిని సేవించుకుంటూ జీవితం గడిపేవారు. ఈ నారాయణయ్య కథతోనే మన అన్నమయ్య కథ మొదలవుతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకు చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయానా భయానా చెప్పి చూశాడు. లాభం లేకపోయింది. తన వద్ద ప్రయోజనం లేదని పక్కనే ఉన్న ఊటుకూరులో తన బంధువుల దగ్గర ఉంచాడు. ఊటుకూరు నేడు కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరు చెనరాయుని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ స్కూల్లో ఉపాధ్యాయులు ఎంతో ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురిచేశారు. అయినా బాలునికి చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. నారాయణని కళ్ళల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్ళు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేశారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండాన వేలాడదీశారు. గుంజిళ్లు తీయించారు. నారాయణయ్యను అయ్యవార్లు ఎంత కఠిన పరీక్షలకు గురిచేసినా నారాయణయ్య లేత మనసు గాయపడింది. నలుగురు అవగాహన చేస్తున్నారు. సిగ్గుతో అవమానంతో కుంగిపోయాడు. ఇంతకంటే చావే మేలనుకున్నాడు. నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెప్తుండగా విన్నాడు. నారాయణుడు ఒంటరిగా గుడి చేరి పుట్టలో చెయ్యి పెట్టాడు. నేడు ఊటుకూరు నందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కానీ ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో ఉన్న స్త్రీమూర్తి విగ్రహము చింతలమ్మ అని స్థానికుల అభిప్రాయము. పాము గరవలేదు సరికదా, నారాయణయ్యకు త్రికాల వేదిని అయిన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఒళ్ళో చేర్చుకొని ఊరడించింది. ఎందుకు బాబు ఈ అఘాయిత్యమో? నీ 3వ తరంలో గొప్ప హరిభక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి? వెళ్ళు. తాళ్లపాక చెన్నకేశవ స్వామి నీకన్నీ అనుగ్రహిస్తాడు అని నారాయణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైంది. అమ్మవారి ఆదేశం ప్రకారము నారాయణయ్య తాళ్లపాక చేరి అశ్రిత క్లేశ నాశకుడైన చెన్నకేశవ స్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదాంగ పారంగతుడై సకల విద్యలు పొందగలిగాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణ సూరి. అన్నమయ్య తండ్రి అయిన నారాయణ సూరి గొప్ప కవి పండితుడు. సకల విద్యాధురంధరుడిగా ప్రసిద్ధికెక్కాడు. అన్నమయ్య తండ్రి పేరు నారాయణ సూరిగా చిన్నన్న పేర్కొనడాన్ని బట్టి తాళ్లపాక వారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్థులుగా కీర్తించబడేవారని భావించవచ్చు. నారాయణ సూరి ధర్మపత్ని లక్కమాంబ. ఈమె మహాభక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామము మాడువూరు, కడప జిల్లా సిద్ధవటం తాలూకాలో ఉంది. అక్కడ చెన్నకేశవ స్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట. భాగవత సేవా పరాయణులైన నారాయణ సూరి లక్కమాంబలకు సంతానం లేకపోవడం తీవ్ర వ్యధకు గురి అయ్యారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చెయ్యని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామి అని ఏడుకొండల స్వామిని మొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ నారాయణ సూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంబం వద్ద సాకిల మొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లయింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి దగదగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి అదృశ్యమైంది. వెంకటేశ్వర స్వామి తన నిజఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులై వెంకటాపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాక తిరిగొచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 40వ అధ్యాయం సంపూర్ణం.